హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శివరాణి గారి గార్డెన్లో ఇంకొన్ని మొక్కలు చూస్తూ వాటి గురించి తెలుసు. నీళ్లు పోస్తే మనం కుండీలో పెట్టామనుకో, నీళ్లు పోస్తే ఈ మొదల్లో నీళ్లు దాచుకుంటాం, నిలవ పెట్టుకుంటుంది. బ్రొమిలైడ్ అంటండి ఇది. ఇక్కడ నీళ్లు పోస్తే ఈ మధ్యలో నీళ్లు నిలవ పెట్టుకుంటుందంట. ఇది చాలా వెరైటీగా ఉంది, చూడండి. బ్రొమిలైడ్ అటండి ఈ ప్లాంట్. చూసారా అండి, మనం ఎప్పుడు వినని చూడని మొక్కలు చూడాలంటే ఖచ్చితంగా శివరాణి గారి గార్డెన్ మనం చూడాల్సిందేనండి. చూసారా, ఈ మొక్క చూసారా ఎంత చిత్రంగా ఉందో. చిన్న చిన్న కాయల్లా వచ్చాయి కదా, ఆ పైన ఫ్లవర్స్ కూడా వస్తాయటండి. చాలా పెద్ద మొక్క అవుతుందన్నారు. దీని పేరేంటో తెలుసా అండి? డవ్ టెయిల్ అటండి. ఇది కదా అటు ఉందండి, బాగుంటుంది. ఇదే మొఖమల్ అన్నామండి, అది కాదు. ఇదే ఇది మొఖమల్ క్లాత్ లా ఉంది. ఇది అసలు భలే వెరైటీ ఉంది. అవునండి. ఒక డౌట్ అండి, ఇత్తనాలు ఇవి ఎట్లా వస్తున్నాయి ఏంటండి? పద్మగారికి ఒక డౌట్ వచ్చిందండి. ఏంటంటే బచ్చల ఆకు కొంచెం క్రేపర్ కదండి, దానికి చిన్న చిన్న విత్తనాలతో పాటు ఒక గట్టిగా ఒక కాయలాగా వచ్చిందండి. అదేంటా అని అడిగారనమాట. అంటే తెగులు వస్తే అలా అవుతుందంటండి. ఇలా మనం కొన్ని తెలుసుకోవచ్చు అనమాట. ఇలా అనుభవజ్ఞులైన గార్డెనర్స్ దగ్గర మనం చాలా తెలుసుకోవచ్చు. తర్వాత ఇక్కడేమో చూపిస్తున్నారు చూడండి, క్యాక్టస్లో ఒక వెరైటీ అనమాట ఇది. చూడండి, ఆ కుండీ తీసి మనకు చూపిస్తున్నారు. ఈ మొక్క చూడండి, చిన్న కుండీలో దగ్గర 6 ఇంచుల కుండీలో 6 అడుగుల మొక్క అండి. 6 ఇంచుల కుండీలు. ఇప్పుడు కొంచెం మాకు రావు. ఇప్పుడు కొంచెం కవిత్వం తీసుకుంటాయిందని 6 అంగుళాల కుండీలో 6 అడుగుల మొక్క అని కవిత్వం చెప్పింది కదండి ఆశ. అందుకనే తనని కవి అన్నాను అనమాట. శివరాణి గారి గార్డెన్లో ఇంకో విచిత్రం కూడా ఉందండి. మట్టి కుండీలు అనమాట. అంటే ఫంక్షన్ హాలల్లో చూసారా, పెరుగు వడ్డిస్తారు కదా, మనకి వెడల్పుగా బౌల్ లాగా మట్టి ఉంటాయి కదా, అవి వాళ్ళ దగ్గర తీసుకుని అంటే ఖరీదు చేసేయండి, తీసుకుని వాటికి పెయింట్లు వేసి పెట్టారండి. వాటిల్లో మొక్కలు పెట్టారనమాట. నేను అడిగానండి, హోల్స్ చేయడం కష్టం కదా వీటికంటే, కొంచెం నీళ్లు పోసి నానబెట్టాలటండి. పెట్టి హోల్స్ చేస్తే చక్కగా మొక్కలు పెట్టుకోవడానికి వీలుగా ఉన్నాయి. ఇలాంటివన్నీ మనకు తెలుస్తాయి. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చండి మనం శివరాణి గారి గార్డెన్లో. మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడైతే మందారాలు చూద్దామండి. మందారాలు చూసారండి ఎంత బాగున్నాయి అసలు. పింక్ వైట్ అండి, వైట్ బార్డర్ వేసినట్టు ఉందనమాట. ఈ మందార చూడండి ఎంత బాగుందో. అయితే ఎడీనియమ్స్ కూడా అండి చాలా స్పెషల్ అండి శివరాణి గారి గార్డెన్లో. ఈ ముద్ద కలర్ కానీ, ఆ లైట్ డార్క్ కలరు కాంబినేషన్ కలర్ కానీ ఎంత బాగున్నాయి చూసారా. ఇగోండి, అయితే టెర్రస్ మీదకి వచ్చేస్తున్నామండి ఇప్పుడు. ఆ కింద నుంచి మీకు మందారాలు చూపిస్తూ వచ్చామన్నమాట. టెర్రస్ మీద చూసారా, ఇక్కడ ఎడీనియమ్స్ ఎంత బాగున్నాయి. ఎడీనియమ్స్కి ఎండ తగిలితే ఎంత బాగుంటాయండి. ఇక నుంచి అయితే చాలా బాగా పూసేస్తాయి. పద్మగారు కూడా మురిసిపోతున్నారు అవి చూసి. చూసారా, సరదాగా అండి మేము మధ్య మధ్యలో ఫోటోలు దిగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఇవన్నీ చూస్తున్నామండి. అయితే ఇదిగోండి ఎడీనియం, ఇదో కలర్ అనమాట, లైట్ క్రీమ్ కలర్ అనమాట. ఈ ఫ్లవర్స్ పేరు కూడా మీకు చెప్తానండి, అంటే శివరాణి గారిని అడిగిన తర్వాత చెప్పాలన్నమాట మీకు. అందుకని ఇవి చూపిస్తున్నాను చూడండి, వైలెట్ కలర్లో ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఈ పింక్ మందార అయితే చాలా ముద్దుగా ఉంది కదా. ఇక్కడ చూడండి 4 మందారాలు పూసేసాయి లైట్ కలర్లో. మందారాలు కూడా చాలా చక్కగా ఉన్నాయండి, పెద్ద పెద్ద అరచెయ్యి అంత ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ఎంత బాగున్నాయో చూసారా. చూడండి వైలెట్ కలర్లో ఉన్నాయి పూలు. దురంతా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఈ గులాబీ చూసారండి ఎంత బాగుందో. చక్కగా మొగ్గలు కూడా పొన్నాయి పక్కనే చూడండి. అసలు శివరాణి గారి ఇంట్రెస్ట్ అండి. ఎప్పుడైనా సరే మన గార్డెనర్స్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా పెంచుకుంటే మొక్కలు కూడా మనతో మాట్లాడుతూ ఉంటాయేమో అనిపిస్తూ ఉంటుందండి. మన పలకరిస్తున్నట్లు అలా అనిపిస్తుంది అనమాట. అయితే 4 గార్డెనర్స్ కలిసామేమో, సరదాగా మాట్లాడుకుంటూ బాగా ఎంజాయ్ చేసామండి. చాలాసేపు ఉన్నాం అనమాట. ఇదిగో చూసారా, ఈ ఎడీనియం చూడండి, కలర్ డబల్ కలర్స్లో ఎంత బాగుందో. ఇదో రకం మోడల్ అండి. పక్కనే ఉన్న ఇది ఇంకో రకం అండి. ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా. ఎడీనియం క్రోటన్ మందార అంటే ఇది, అది వెరిగేటెడ్. ఇది క్రోటన్ మందార. ఎల్లో మీ పింక్ కలర్స్ మిక్స్డ్ ఉంటుంది పువ్వు అసలు. క్రోటన్ మందార, వెరిగేటెడ్ మందార, ఇవన్నీ వెరైటీస్ కదండి. ఇప్పుడు మీలీ బగ్స్ గురించి ఏం చేస్తారో తెలుసుకుందాం. మీలీ బగ్స్ రాకుండా ఏం చేస్తారండి మందార? ఈసారి మాత్రం రాలేదు, ఎందుకంటే చామంతులకి వీటికి ప్రతి 15 రోజులకి నీమ్ ఆయిల్ స్ప్రే చేసాం. నీమ్ ఆయిల్ స్ప్రే అంటే 1:10 అండి. 1:10 ఒక మూత నీమాయిల్ అయితే 5 ml 1 లీటర్కి 5 ml. 1 లీటర్కి 5. కొంచెం ఇది కలిపాము, ఇంగవ కొంచెం ఏమో సర్ఫ్ కలిపితే. అందుకే స్ప్రే చేసాము.
ఎందుకంటే చామంతులు బాగా కావాలని పెంచుకుంటున్నాను కదా వాటికి పేను బంకలని ఎన్ని వస్తాయి. అవునండి, వస్తాయి. చిన్న పురుగు ఇది వస్తుంది. ఆ, మనం పట్టుకుంటే మెలుకు మెలుకు తిరుగుతా ఉంటుంది. పురుగు చిన్న పురుగు వస్తుంది. పక్క పురుగు అండి. టెక్సాస్ సేజ్ ఇది, పుట్టు పురుగు. టెక్సాస్ సేజ్. వాన పడితే బాగా పూసేస్తాయండి ఇవి. అవును. ఇవన్నీ దీంట్లో ఇంకా వైలెట్ ఉందంటండి టెక్సాస్ సైజుకి. ఇంకా డార్క్ అండి. నేను పెట్టానండి, చనిపోయింది అది ఎందుకనో మరి. ఈ గోడ మీద అయితే పెట్టగోడ మీద ఎడీనియమ్స్ పెట్టారండి. ఒక్కొక్క దానికి కాడెక్స్ చూసారా ఎంత చక్కగా ఉందో. చిన్న చిన్న కుండీల్లో పెట్టిన చామంతులు కూడా చాలా రకాలు పెట్టారండి. ఎడీనియమ్స్ అయితే మనకి ఎన్ని వెరైటీలు కావాలంటే అన్ని వెరైటీలు అనమాట. చూసారా ఈ గోడ అంతా కూడా అవే ఉన్నాయి. చామంతులు కూడా అండి చూడండి. మేమంతా మొక్కల్ని చూసుకుంటూ మాట్లాడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇన్నిసార్లు చెప్తున్నానని అనుకోవద్దు, మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. మంచి అనుభూతి కలిగింది శివరాణి గారి గార్డెన్లో. అన్ని మొక్కలు చూస్తూ సరదాగా చాలా చాలా కబుర్లు చెప్పుకున్నామండి. రోజు 25 రంగులు పూలు పోతాయి ఏమన్నా కానీ. 50 రంగులు ఉంటాయి అది పూలు మాత్రం రోజు పోతాయి 25 రంగులు ఏమన్నా కానీ. రోజుకి ఇన్ని రకాల పూలు వస్తే మన మనసుకి ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు కేరళ నుంచి తెప్పించిన ఫ్లవర్స్ వస్తాయండి ఇవి. ఫ్లవర్స్ వస్తాయంటండి. వైట్ గుత్తులు గుత్తులుగా వస్తాయండి. ఇన్ని రకాల మొక్కలు ఒక చోట చూడడం ఒక బృందావనంలా ఫీలింగ్ కలిగిందండి మాకైతే. పద్మగారు, నేను, ఆశ ముగ్గురం కూడా ఒకేలా ఫీల్ అయ్యాం. మార్నింగ్ గ్లోరీ వెరైటీస్ లేవండి శివరాణి గారు. ఏదైనా తెద్దు కానీ కొమ్మ నువ్వు వచ్చినప్పుడు తీసుకురా. ఇదేమో ఈ రంగు కదా, ఇదేమో ఎరుపు. ఏమండి ఇది కాదు. పింకులో ఇది మొత్తం అంటే వెనకడది ఎలాగైనా వృద్ధి పొందించాలండి నా ఆలోచన. అది కాకుండా ఇది కూడా ఒకటి అండి. లేదండి. ఇదిగో. అది నాటు మందారండి. అది ఇది కూడా నాటు నాటు మందారం. అసలు నాటు మందారం. ఇవేం పూలు రా చూడు తీయి. ఇది కాదండి, ఇది కూడా. ఏమండి ఇవి ఏంటండి ఇవి? అది దీన్ని ఏదో అంటారండి. కానీ లైట్ పైన కాదు, ప్లాంట్. ఈ మందార అదేంటి చూస్తావా? అసలు ఈ మందార అయితే అసలు ఇలాంటి మందారాలు నేను తలలో కూడా పెట్టుకుంటాను. 4 రకాలు ఉన్నాయండి. వంకాయలు. వంగలు 4 రకాలు ఉన్నాయి. ఇదొకటి అదొకటి ఉడక. కోసేసా కాయలు మొన్న. ఇదైతేనేమో వైట్ ఉంది. ఇది ఈ ఇదిగో, పాతవి ఇదొక కింద రంగు. నుండి వచ్చినాయి డ్రమ్ములో పెట్టినాయండి. ఆ? విత్తనాలకి పనికి వస్తాయి అవి. బాగా పెద్దదైంది సొరకాయ. ఇది ఎక్కడండి బాబు, అటు ఉన్నాయి అసలు పెద్దవన్నీ. నిమ్మకి సంబంధించింది. ఆ. ముందు బాగా ఉన్నాయి. నిమ్మ. ఏమో ఆల్ స్పైస్. అది ఆల్ స్పైస్ మసాలా తీ. ఇది ఆల్ స్పైస్. కొత్త ఇది తీసి నేను షార్ట్ పెట్టాను అప్పుడు. అంటే ఎల్లో కలర్. పసుపు అండి. ఇది కూడా నేను ఎక్కడ చూడలేదు. చాలా బాగుంది మామూలు కలర్. పసుపు ఉంటుంది కానీ లైట్ పసుపు ఇది. 4 వరుసలు ఉంటాయి. కేరళ మల్లి అండి. అవును. ఆకు తీయాలి ఇంకా. మొన్న కట్ చేశాను కానీ ఆకు తీయలేదు. ఇది రెడ్ డిసెంబరం అండి. ఈ డిసెంబరం మాత్రం రెగ్యులర్గా పూస్తుంది. డిసెంబరం పూలు అంటే డిసెంబర్ నెలలోనే పూస్తాయి కదండి. ఇది ఎలా కాదండి, రెగ్యులర్గా పూస్తుంది అనమాట. చిన్న కొమ్మ పెడితే పెద్దది అయిపోతుందండి. ఎల్లోలో ఎన్ని రకాలు చూడు, ఎన్ని షేడ్స్. దాంట్లో ఇది నిండు రంగు. ఇంకా ఈవిడ మీరు అడిగింది ఇదిగా, మీరు అడిగింది ఇదిగా. వెనకటిది ఇది, నేను అడిగింది ఇదేనండి నాటిది. ఇది అది నిన్నటి అమ్మ మీరే దాంట్లో అంతరించిపోతుంది. కొమ్మదానా? కొమ్మ జాగ్రత్త. నీకుందా? ఉంది మాకు. రెండిట్లో ఉందనుకుంటా. అది కూడా మర్చిపోయండి. ఓపెన్ థాంక్స్ అండి. నేను ఎలాగైనా బతికించు. ఓపెన్ బాగా ఇష్టం అండి. ఎండ ఇప్పుడు చూపించిన మందార అయితే కొమ్మ కూడా ఇచ్చారండి శివరాణి గారు. ఇగోండి వైట్ చూసారా, నాచు మొక్క అంటారు కదా, మాస్ రోజు ఎంత బాగుందో చూడండి. ఇవి కూడా అండి స్నఫ్ కలర్ లాగా ఉన్నాయన్నమాట. డార్క్ కలర్ అండి. ఎడీనియమ్స్ ముద్దలు అన్నమాట. అసలు గులాబీలని మించున్నాయేమో అనిపించేటున్నాయి. చూడండి ఎంత గుత్తిగా ఉన్నాయో. పద్మగారు శివరాణి గారు అలా పట్టుకున్నారండి. అలా పట్టుకుంటే బాగుంటాయని చెప్పని అసలు ఎంత బాగున్నాయో చూడండి. అసలు ఎడీనియమ్స్ మాత్రం భలే అద్భుతం అండి నిజంగా. ఈ క్రోటన్స్ చూసారా ఎంత వెరైటీగా ఉందో. ఇది కూడా ఒక మోడల్ అండి ఇది. అయితే ఇక్కడ చూసారా మాస్ రోజు ఎల్లో ఉందన్నమాట. ఎడీనియమ్స్ అయితే అండి చుట్టుపక్కల అన్ని చోట్ల ఉన్నాయి. ఇది జడలికలాగా వెళ్ళారు చూసారా, మీరు గమనించారా? ఇదిగోండి ఇదో రకం అనమాట. క్రీమ్ కలరు ముద్దండి. ఇది కూడా భలే ఉంది కదండి. అసలు గులాబీని మించిన అందం ఎడీనియమ్స్దే అనిపిస్తుంది. అమ్మవారి వాలి జడండి. కానీ భలే వస్తుందండి. పువ్వులు జడ వేసినట్టే ఉంటది. ఈ పూలు కూడా జడ అల్లినట్టే వస్తుంది. దగ్గరగా వాసన చూసి ఇది చైన్స్ ఆఫ్ గ్లోరీ. ఇవి మంచి వాసన వస్తాయటండి, నేను చూస్తున్నాను. అబ్బా చాలా బాగున్నాయి. వాసన వస్తుంది. చెట్టు అసలు ఎప్పుడు ఇదైతే చూడలే.
మనకి ఇదంతా ఆకలి అట్లాగే ఉంటుంది, కానీ దీని ఫ్లవర్స్ మాత్రం ఇవ్వండి. కొన్ని మొక్కలు ఉంటేనే కొన్ని పేర్లు మర్చిపోతూ ఉంటామండి. శివరాణి గారు ఆ మొక్క పేరు మర్చిపోవడంలో ఆశ్చర్యం. ఇదే కాదండి, వంగాలి లెగాలి నడునొప్పి రాదు. చూసారా అండి, ముందు వీడియోలో చెప్పాను కదా, శివరాణి గారు ఈ మొక్కలన్నిటికీ ఎన్ని ఉన్నాయో చూడండి. మొక్కలు అన్ని మొక్కలకి కూడా మగ్గుతో పోస్తారటండి. అంటే ఎంత చిన్నపిల్లలా చూసుకుంటున్నారో మనం అర్థం చేసుకోవచ్చండి. ట్యూబ్తో అయితే పోయిరటండి. నేనైతే ట్యూబ్తోనే పోస్తాను, ఆవిడ ఇలా మగ్గుతో పోస్తున్నారంటే అందుకే ఆశ అలా ఉందండి. ఏమనంటే వంగి లేవద్దమ్మా పొయ్యొద్దు అని చెప్పని. ఈ ఆనపకాయలు చూసారా ఎంత బాగున్నాయో. ఇందాక చూసిన కాయల కంటే ఇవి పెద్దవండి. ఇవి స్వీట్ లెమన్ అండి. ఇది చూసారా, తొక్కతో తినేయచ్చు కదా, అదనమాట. బోల్డ్ విటమిన్స్ ఉంటాయండి ఇందులో. తర్వాత ఇక్కడ కూడా రెడ్ డిసెంబర్ ఉంది చూడండి. స్వీట్ లెమన్ అయితే పండిపోయి సిద్ధంగా ఉన్నాయన్నమాట, కోసుకోవడానికి సిద్ధంగా. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తానండి. చూసారా, ముల్లంగి అండి. పడుకున్నట్టుగా అది పవళింపు సేవలో ఉన్నట్లుగా ఉందన్నమాట. ముల్లంగి కూడా చూసారా కుండీలు ఎంత చక్కగా వచ్చిందో. ఈ మొక్క చూసారా, సెన్స్వేరియా అండి. ఇది ములక్కాడలాగా ఉంటుందన్నమాట. ఈ చిక్కుళ్ళు చూడండి, గుత్తులు గుత్తులుగా ఎంత బాగున్నాయి. ఒకే పెద్ద గుత్తి అనమాట. ఈ పక్కనే టమాటాలు ఉన్నాయండి. టమాటాలు పచ్చిమిర్చి చూసి ఇక్కడ రోలు పెట్టుకుంటే పచ్చడి కూడా చేసేసుకోవచ్చు అని జోక్ చేసిందండి ఆశ. చూసారా, పచ్చిమిర్చి కూడా చాలా ఉన్నాయన్నమాట. మనం మొక్కలకి చక్కగా పోషకాలు ఇస్తుంటే ఇంత మంచి కూరగాయలు అయితే మనం తీసుకోవచ్చండి. చూసారండి, కూరగాయలు ఆకుకూరలు అన్ని రకాలు ఉన్నాయి. శంకు చూసారా ఎంత బాగుందో, ముద్దండి. లైట్ బ్లూ కలర్లో ముద్ద అనమాట. చాలా బాగుంది కదా శంకు. ఇవో రకం టమాటాలు అటండి. చూడండి, పొడుగ్గా భలే వెరైటీగా ఉన్నాయి కదా. టమాటాల్లో కూడా చాలా వెరైటీలు ఉన్నాయండి ఇక్కడ. ఇది ఎర్ర తోటకూర అండి. అసలు ఇది అయితే అండి కూర గుజ్జులా అయిపోతుందండి. పప్పులో వేసుకున్నా వేపుడు చేసుకున్నా నేనైతే వాడాను. ఇది చాలా బాగుందండి ఎర్ర తోటకూర మాత్రం. ఇగోండి, ఇవో రకం టమాటాలు అనమాట. ఇదో రకం వెరైటీ. ఆ టమాటాకి ఈ టమాటాకి తేడా ఉంది చూసారా. ముందు మనం చూసిన పెద్ద టమాటోలకి ఇంకా మొక్కలు కూడా ఉన్నాయండి. కూరగాయలు అయితే అసలు కొనక్కర్లేదు అనిపించింది అనమాట ఇవన్నీ చూస్తూ ఉంటే. ఇవిగోండి, పెద్ద పెద్ద డ్రమ్ముల్లో కూడా ఇక్కడ టమాటా మొక్కలు ఉన్నాయి చూసారా. చాలా హైట్ ఎదిగి కూడా ఉన్నాయండి తోటకూర ఇక్కడ. ఇగోండి, ఇక్కడ మళ్ళీ ఎడీనియమ్స్ అనమాట. ఈ కలర్ కూడా చాలా బాగుందండి, పింక్ కలర్ అనమాట. టమాటాలు ఎంత ఉన్నాయి చూడు. నాకు అది అసలు కూర ఏమవుద్దండి టమాటా కాదండి, ఏంటి షో కోసం అండి బాబా. షోనా. ఇంతకీ అంత చిన్న టమాటాలు దేనికి వాడతారో తెలుసా అండి? సలాడ్స్లో అటండి. పద్మగారు చెప్పారనమాట. ఓవరాల్గా ఇదండి గార్డెన్ శివరాణి గారిది. చూసారా, చామంతులు అయితే చాలా వెరైటీలు పెట్టారండి. కాకపోతే మేము పూత అయినాక వెళ్ళామన్నమాట. అదే ఒక నెల ముందు వెళ్ళుంటే ఈ పూలన్నీ కూడా మేము తీసేవాళ్ళం అండి, మీకు కూడా చూపించేవాళ్ళం అనమాట. ఇందులో ఆశా యూట్యూబర్ అండి, మీ అందరికీ తెలిసిన విషయమే. ఆశా ముత్యాల తన ఛానల్ కూడా మీరు చూడండి. పద్మగారి గార్డెనరు. శివరాణి గారి గురించి ఈ గార్డెన్ అంతా చూసాక మీకు నేనేమీ చెప్పక్కర్లేదు. చూసారండి ఎంత బాగున్నాయో మొక్కలు. అన్ని వెరైటీ మొక్కలు ఉన్నాయండి. ఈ ఆనపకాయ చూడండి ఎంత బాగుందో చూసారా. చాలా అండి, చాలా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం మనం. మీలీ బగ్స్ నుంచి ఎలా రక్షించుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.